916 హాల్మార్క్ తో అదిరిపోయే డిజైన్లు అతి తక్కువ ధరల్లో లభించును. సంఘ్వి గోల్డ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, ఆచార్య స్ట్రీట్, నెల్లూరు. నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరులో కనుక పరిశీలించినట్లయితే మనకు అనేక చారిత్రాత్మక కట్టడాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు సీఎం స్కూల్ కావచ్చు, విఆర్సి క్లాక్ టవర్ కావచ్చు, విఆర్ కాలేజ్ కావచ్చు, టౌన్ హాల్ కావచ్చు. సో ఇలా రకరకాల కట్టడాలు అయితే నెల్లూరు నగర పరిధిలోనే విస్తరించున్నాయి. అందులో ఒకటి ఏబిఎం కాంపౌండ్. సో ఒకసారి నా వెనక ఉన్నటువంటి బిల్డింగ్ చూసినట్లయితే ఈ కన్స్ట్రక్షన్ 1924లో కట్టారు. సో అప్పటి నుంచి కూడా ఇంకా కూడా చెక్కు చెదరకుండా ఉందంటే అప్పటి కన్స్ట్రక్షన్కి ఎంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ కట్టించారో మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ పైన ఉన్నటువంటి ఏదైతే టవర్ ఉందో, క్లాక్ ఏదైతే ఉందో, ఆ క్లాక్ పైన ఉన్నటువంటి ఒక క్రాస్ చూస్తే మనకు అర్థమవుతుంది. అది దాంతోపాటు లింక్ అంటే నిత్యంతో పాటు పైన అది పెట్టారన్నమాట క్రాసు, జీసస్ క్రైస్ట్కి సంబంధించిన క్రాస్ అది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మనకు ఎన్నో అంటే 1924 తర్వాత ఎన్ని తుఫాన్లు వచ్చి ఉంటాయి, ఎంత గాలులు వచ్చి ఉంటాయి, ఎన్ని ప్రకృతి విపత్తులు సంభవించుంటాయి. అయినప్పటికీ కూడా అది ఇంకా అలాగే ఉందంటే సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఒక క్వాలిటీకి అప్పటి బ్రిటిష్ హయాంలో ఎంతటి వాల్యూ ఇచ్చేవాళ్ళు, ఎంత చక్కగా కన్స్ట్రక్షన్స్ పూర్తయ్యాయో. ఇటీవల మన వాళ్ళు పూర్తి చేసినటువంటి కన్స్ట్రక్షన్స్ చూసాం, ఎంత దారుణంగా కట్టిన 2-3 సంవత్సరాలకి బీటలు పడుతున్నాయి, గుంతలు వేస్తున్నాయి, రకరకాలుగా ఉంది. సో ఈ బిల్డింగ్ మాత్రం దాదాపు కరెక్ట్గా 100 సంవత్సరాలు 1924లో కట్టారు. ఇది 2024 కరెక్ట్గా 100 సంవత్సరాలు అయింది, సెంచరీ పూర్తి చేసుకుంది బిల్డింగ్. కాకపోతే ఇక్కడ కాస్త బాధాకర విషయం ఏంటంటే సరౌండింగ్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ చెత్తలు వేసేస్తున్నారు, దుర్వాసన వెదజల్లుతోంది. మరొక వైపు ఏబిఎం ప్రైమరీ స్కూల్ కూడా ఇక్కడ రన్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఎందుకన్నా మరి పాలకులు ఎవరు దీన్ని పట్టించుకోలేదు. సో మొత్తం అంతా కూడా అంటే ఒక హిస్టారికల్, ఒక చరిత్రను చాటి చెప్పే ఒక భవన సముదాయం ఈరోజు ఆలనా పాలనకు నోచుకోకుండా ఇంత దారుణంగా అంటే చుట్టుపక్కల దుర్గంధం వెదజల్లుతుంది, ఎక్కడ చెత్త అక్కడేస్తున్నారు. ప్లస్ ఆ పిల్లలు చదువుకునే స్కూల్ ఇది. మొత్తానికైతే మాత్రం ఈ ఏబిఎం కాంపౌండ్ లోపల అపరిశుభ్ర వాతావరణం విలయతాండవం చేస్తుంది. ఎక్కడ కూడా శుభ్రత అనే మాట మచ్చుగానే మనకు కనిపించట్లేదు. మరి అలానాటి ఆ కట్టడాలను మనం ఈ విధంగా గాలికి వదిలేయడం ఎంతవరకు సబబు ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. సో అంటే అన్నీ కూడా ప్రభుత్వాలు చేయలేవు, ప్రజలు కూడా తమంతటా తాముగా స్వచ్ఛందంగా కొన్ని పాటించాల్సి ఉంటుంది. సో చెత్త ఇక్కడేసే బదులు మున్సిపల్ సిబ్బందికి అందిస్తే చెత్త తీసుకెళ్ళిపోతారు. మనమున్న ప్రాంతం కంపు కొడుతూ ఉంటే అది మనకే అసౌకర్యం తప్ప బయట వాళ్ళకి కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కాస్త ఆలోచించాలి. సో చెత్త అంతే అంటే ఒక హిస్టారికల్ కట్టడం, చారిత్రాత్మకమైనటువంటి కట్టడం. ఇలాంటి కట్టడాలు రేపు మన భావితరాలకు, అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించారు, మనం వాళ్ళతో పోరాటం చేశాం, వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు దాదాపు మన దేశంలో ఉన్నారు, ఇక్కడ నుంచే మనల్ని హింసించారు. ఇలాంటివన్నీ మనం చెప్పాలి అంటే ఇలాంటి కన్స్ట్రక్షన్స్ మన భావితరాలకు అవసరం, మనం వాళ్ళకి చూపించాలి. ఇదిగో ఆ రోజు 1924లో పలానా బ్రిటిష్ ద్వారా దీన్ని కట్టించాడు. ఇక్కడ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ కన్స్ట్రక్షన్ ఇలాగే ఉంది. వాళ్ళు ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండేది, వాళ్ళు ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా మనం రేపు రాబోయే తరాలకు చూపించాలంటే ఇలాంటి కట్టడాలను మనంతటా మనమే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మరొకవైపు పాలకులు కూడా దృష్టి సారించాలి. హిస్టారికల్ ప్లేసెస్ని ఫారిన్ లాంటి కంట్రీస్లో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు, కానీ మనం మాత్రం ఏం చేస్తున్నామో ఒకసారి మనం చూడండి. లోపలికి వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా దుర్గంధం వెదజల్లుతుంది. పక్కనే చిన్నపిల్లలు ఉన్నారు, మరి అంటువ్యాధులు ప్రబలే సీజన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఎక్కడ పట్టినా కూడా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, అందరూ కూడా డెంగ్యూ జ్వరాల బారిన పడుతున్నారు. మరి ఇంత అపరిశుభ్రంగా ఉంటే మరి దోమలు రాక ఏం చేస్తాయండి? సో ఖచ్చితంగా స్థానికులు కూడా కాస్త జాగ్రత్తలు పాటించండి. మున్సిపల్ సిబ్బంది కూడా ఇలాంటి ఏవైతే కాంపౌండ్స్ ఉన్నాయో వాటి మీద దృష్టి సారించాలి. సో శుభ్రంగా ఉండేటట్టు చూడాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి. లేదంటే ఒక చెత్త కుండీ ఏర్పాటు చేస్తే కనీసం అందరూ చెత్త తీసుకొచ్చి దాంట్లో ఏమని చెప్తే వాళ్ళు అలాగైనా చేస్తారు. సో ఎక్కడ చెత్త అక్కడ పడేయడం వల్ల లోపలైతే మాత్రం దుర్గంధం వెదజల్లుతుంది. ఏది ఏమైనప్పటికీ మన నెల్లూరులో కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, మన నెల్లూరుకు కూడా మర్చిపోలేని స్మృతులు వాళ్ళు మిగిల్చారు. మన నెల్లూరు సిటీ పరిధిలో కూడా అద్భుతమైన కట్టడాలు ఉన్నాయని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఇవన్నీ మనకు హిస్టరీ, భావితరాలకు అంటే 100 సంవత్సరాల బిల్డింగ్ ఈరోజు మనం చూస్తున్నామంటే అది చరిత్రే. సో ఈరోజు మనం కట్టిన బిల్డింగ్స్ 1 సంవత్సరం తర్వాత మనకు పూర్తి స్థాయిలో కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. వార్తలను నిత్యం మనం చూస్తూనే ఉన్నాం, ఫ్లైఓవర్ కూలిపోయిందని, బిల్డింగ్స్ కూలిపోయాయని. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల. కానీ చూడండి 100 సంవత్సరాలు అయిపోయింది, దీన్ని కనుక ఇంకా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తుంటే ఇంకా కూడా 1 సంవత్సరం క్రితం కట్టిందా అనే విధంగా ఉండేది. కానీ దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. సో కాబట్టి ఇక్కడ మొత్తం పరిసరాలు అయితే అస్తవ్యస్తంగా ఉన్నాయి, దుర్గంధం వెదజల్లుతోంది. శుభ్రత అనే మాట మచ్చుగానే కూడా కనిపించట్లేదు. సో ఎక్కడైనా సరే అధికార యంత్రాంగం కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, సో మన వారసత్వంగా వచ్చే ఆస్తులు మనమే కాపాడుకోవాలి, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి.
సంఘ్వి గోల్డ్ స్వర్ణాభరణాల కొనుగోలుకు ఒక నమ్మకం. సంఘ్వి గోల్డ్ 1989 నాటి నుండి ఇప్పటి వరకు సింహపురి వాసులకు ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో BIS 916 హాల్ మార్క్ కేడియం వంటి స్వచ్ఛమైన బంగారాన్ని అందిస్తూ వారి నమ్మకాన్ని చూరగొంది సంఘ్వి గోల్డ్. మా వద్ద లైట్ వెయిట్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, నక్షీ జ్యువెలరీ, మోనాలిసా బీడ్స్ జ్యువెలరీ మరియు వెండి వస్తువులు లభించును. బంగారు నగలపై ఎటువంటి కూలీ లేదు. వెండి ఆభరణాలపై ఎటువంటి తరుగు కూలీ లేదు. ఆర్డర్ చేసిన అన్ని రకాల ఆభరణాలు సకాలంలో తయారు చేసి ఇవ్వబడును. మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా బంగారు నగలపై అతి తక్కువ తరుగు, మేకింగ్ ఛార్జెస్ లేవు మరియు అందరికీ అందుబాటులో ధరలో మా ప్రత్యేకత. విచ్చేయండి సంఘ్వి గోల్డ్, ఆచారి స్ట్రీట్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, నెల్లూరు. సెల్ 9331232123.